అందరూ కూడా పనిచేస్తున్నారు. మరి గ్రామ ప్రజలు ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని రోడ్ల మీద వేయకుండా తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా చేసి మరి గ్రామ పంచాయతీకి నుంచి వచ్చేటువంటి బండికి అందించాలని, అలాగే మన పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకొని తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధులు, వాంతులు, విరోచనాలు, జ్వరాలు, విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు మనకు సోకకుండా ఉండాలంటే మనము ఖచ్చితంగా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఈ కార్యక్రమ ఉద్దేశం. కావున గ్రామ ప్రజలందరి విషయాలను గమనించి కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ దీనిపై ఒక మంచి పాటను మా ప్రవీణ్ గారు వినిపిస్తారు. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదరము, ఈగలకు దోమలకు పక్క నివాసము. లేనిపోని రోగాలు తెచ్చువాన కాలము, మురికి నీర దీనికి మూల కారణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ చుట్టుపక్కల చెత్త చెదరము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదరము, ఈగలకు దోమలకు పక్క నివాసము. దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు, దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు. ఇల్లు వాకిలమ్ముకున్న తీరవయ్యా అప్పులు, ఎందుకింత తిప్పలు తీసుకో జాగ్రత్తలు. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ప్లాస్టిక్ డబ్బాలలో చేస్తాయి జీవనం, పాత టైర్లు కొబ్బరి బొండాలి ఆహారం. పొద్దు మాపు పోటీ పడి చేస్తాయి సంసారము, అందులోనే గుడ్డు పెట్టి పెంచును తమ స్థానము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. బహిరంగ మలమూత్ర విసర్జన నేరము, మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము. తెలుసుకొని మసులుకుంటే నిండు ఆరోగ్యము, ఆదమర్చి ఉన్నమో ఆగుతుంది ప్రాణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చెయ్యాలి, పారిశుద్ధ్య బండికి తప్పకుండా ఇవ్వాలి. ఈ ఈగలతో దోమలతో చెప్పరాని బాధలు, వాడవాడ ఉండాలి శుభ్రంగా వీధులు. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. పరిసరాల పరిశుభ్రత నీ యోగక్షేమము, పాటించపోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము. నీతోనే పడాలి మార్పు కొత్తల బీజము, అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము. ఇంటి చుట్టూ అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము, అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము. కూడా దయచేసి మేము చెప్పే విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైనా చెత్త చెదారం ఏదైతే ఉంటుందో దాన్ని రోడ్ల మీద వేయాలి. చెత్తను డ్రైనేజీలో మోరులో వేయకూడదు. అంతేకాకుండా మనము తడి చెత్త పొడి చెత్త రెండు వేరు చేసి గ్రామ పంచాయతీ బండికి అందించాలి. దీని పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ వర్షాకాలంలో ఈగల కాలం, దోమల కాలం కనుక మీరు ఎప్పటికప్పుడు మీ పరిసరాలను, మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఈగలు, దోమలు అనేటివి రాకుండా ఉండి అందరం ఆరోగ్యంగా ఉంటాం. లేకపోతే ఈ మధ్యతరగతి జీవితాలలో మనకు ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చినట్లయితే మనం ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందితే సుమారు 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు అయ్యే ప్రమాదం ఉంటది.
ఇదంతా కూడా కేవలం ఒక దోమకాటు వల్ల ఈగల వల్లనే మాత్రమే. మరి ఈగల దోమల బారిన పడకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల ఏడా కూడా నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త బండికి ఇయ్యాలి. మిగిలిన అన్నం కూరలు డ్రైనేజ్ లో వేయకూడదు. మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజ్ కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి. మన ఇంటిని ఎప్పటికప్పుడు మనం డెటాల్ తో గాని బ్లీచింగ్ పౌడర్ తో గాని మనం శుభ్రపరచుకున్నట్లయితే మనకు ఈగల దోమల బెడద ఉండదు. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క గ్రామము ఆరోగ్యంగా గ్రామంగా తీర్చిదిద్దుకోవడానికి గౌరవ సెక్రటరీ గారు ఎప్పటికప్పుడు కూడా శానిటేషన్ పై దృష్టి పెడుతున్నారని వారు తెలియజేయడం జరిగింది. వారితో పాటు మీరు కూడా మమేకమై గ్రామంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం కొరకు అందరూ శుభ్రతను పాటించాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన గౌరవ సెక్రటరీ గారికి, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీలకు మరియు గ్రామ వార్డు సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.